హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APCOS లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే అన్ని జిల్లాల వారీగా విడుదల కావడం అయితే జరుగుతుందండి. అందరు కూడా గమనించాలి. సో ఈ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష ఇంటర్వ్యూ కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ ఉండదండి. సో హైయెస్ట్ శాలరీ వచ్చేసి 37,000 రూపీస్గా చేయడం అయితే జరిగింది. 10th ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. కేవలం 10 రోజుల్లోనే మనం ఉద్యోగంలో ఉంటామండి. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్. APCOS అంటే ఏంటండి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసము, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇదొక నోడల్ ఏజెన్సీగా మనమైతే చెప్పుకోవచ్చు. కేవలం 10 రోజుల్లో అండి కంప్లీట్గా మనకి ఇచ్చేశారు. అప్లికేషన్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు, అంతేకాకుండా జాబ్లో ఎప్పుడు ఉంటారు అనేటువంటి పర్ఫెక్ట్ షెడ్యూల్ కూడా మనకైతే ఇచ్చారు. అన్నీ కూడా చూద్దాము. ఒక్కొక్క జిల్లాలో విడుదలవుతున్నాయండి. ఒక్కొక్క జిల్లా గురించి అయితే మనం చూద్దాము. ఈరోజు ఒక జిల్లా. మీరు ఏ జిల్లా నుంచి ఉన్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ జిల్లాలో వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ ఇవ్వడము జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే కేవలం 155 రూపాయలకి అందిస్తున్నామండి. ఎవరైనా తీసుకొని వారు ఉంటే ఇంకా తీసుకోండి. ఈ 150 రూపాయలు అండి. యాక్చువల్గా 155 రూపాయలు ప్రీవియస్గా ఉండే, ప్రజెంట్ దీన్ని 150 రూపాయలకే చేస్తూ దీంతో పాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నామండి. ఇది ఒక ప్యాక్ 300 రూపీస్ ప్యాక్, కానీ 150కే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పంపిస్తే వెంటనే పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టాప్ మెటీరియల్ అండి. 5,700 బిట్స్. ఇందులో 15 మోడల్ పేపర్లు ఉంటాయి, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ఉంటుంది. ఇది 250 అండి, కానీ ఆఫర్లో భాగంగా 150కే అందిస్తున్నాము. మంచి అవకాశం ఉపయోగించుకోండి. పే చేసి ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించినటువంటి నెంబర్కి పంపిస్తే వితిన్ 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కడప జిల్లా నుంచి విడుదల కావడం జరిగిందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అక్కడ రాయాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్, యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం మన డీటెయిల్స్ అన్నీ కూడా రాయాలి, పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్, సోషల్ స్టేటస్ ఏంటి, మన క్యాస్ట్ ఏంటి, హ్యాండిక్యాప్డా కాదా, ఎక్స్ సర్వీస్మెనా, అలాంటివి అడుగుతారండి, అప్డేట్ చేయండి. నెక్స్ట్, మీ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 4th to 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు. మీరు కడప జిల్లాకు చెందిన వారైతే లోకల్ అవుతారండి. వేరే జిల్లా వారు కూడా అప్లై చేసుకోవచ్చు, నాన్ లోకల్ కేటగిరీలో. ఓకే, దానికోసమే ఈ డీటెయిల్స్. స్టడీ సర్టిఫికేట్ 4th to 10th షుడ్ బి ఎన్క్లోజ్డ్, అదర్వైజ్ క్యాండిడేట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ లోకల్ అంటూ మనకు తెలియజేశారు. అకాడమిక్ డీటెయిల్స్, టెక్నికల్ మార్క్స్ ఆబ్టైన్డ్ అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. అడ్రస్ డీటెయిల్స్ రాయాలి, డిక్లరేషన్ ఇచ్చేసి సైన్ చేయాలి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కంపల్సరీగా అప్డేట్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, నోటిఫికేషన్ నెంబర్ అంటూ మనకి ఇచ్చారండి. చెక్ లిస్ట్ అండి, అంటే మనము ఈ యొక్క అప్లికేషన్ని పంపేటప్పుడు కూడా ఏమేమి దీనికి జతపరచాలి అంటూ ఇక్కడైతే ఎన్ని ఇచ్చారండి, మొత్తం కంప్లీట్గా 10 ఇచ్చారండి. అవన్నీ కూడా కంపల్సరీగా మనమైతే జత చేసి పంపాల్సి ఉంటుంది. ఇక మనం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గౌట్ జనరల్ హాస్పిటల్ కడప నోటిఫికేషన్. Applications are invited from the eligible applicants for the recruitment of various posts, contract and outsourcing basis in a గౌట్ జనరల్ హాస్పిటల్ అంటూ మనకు తెలియజేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటూ తెలియజేశారండి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేసిస్ అండి, 37,100 రూపాయల శాలరీ. మరి క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ చూద్దాం. మస్ట్ పాసెస్ ఫస్ట్ క్లాస్ ఇన్ MSc డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే ఫిజిక్స్లో కానీ ఎంఎస్సి చేసిన వారండి, ఫిజిక్స్లో కానీ న్యూక్లియర్ ఫిజిక్స్లో చేసిన వారు కానీ ఎలిజిబుల్. మస్ట్ హ్యావ్ పాసెస్ 1 year PG ట్రైనింగ్ కోర్స్ ఇన్ హాస్పిటల్ ఫిజిక్స్ అండ్ రేడియాలజీ ఫిజిక్స్ అంటూ మనకైతే తెలియజేశారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో. నెక్స్ట్, ఫిజిస్ట్ న్యూక్లియర్ ఫిజిస్ట్ అంటూ తెలియజేశారండి, 37,100. PG డిగ్రీ ఇన్ ఫిజిక్స్ సేమ్ అండి దీనికి కూడా. అంతేకాకుండా 12 months ట్రైనింగ్ చేసిన వారు ఎలిజిబుల్ అంటూ మనకైతే తెలియజేశారు. ECG టెక్నీషియన్ అండి,
అవుట్సోర్సింగ్ బేసిస్ 17,500 రూపాయలు ఒకటి ఉంది. ఇంటర్మీడియట్ ప్లస్ 6 months ట్రైనింగ్ కోర్స్ ఇన్ ఈసీజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటూ తెలియజేశారు. ఇలా డిప్లొమా కోర్స్ చేసిన వారు కంపల్సరిగా వాళ్ళకైతే సర్టిఫికేట్ కోర్స్ చేసినట్లుగా ఉంటుంది. సో వారు అయిపోయిన వెంటనే ఎక్కడో ఒక కాడ కంపల్సరిగా చేసి ఉంటారండి. సో అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి, కాంట్రాక్ట్ బేసిస్ 28,000. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్, మస్ట్ హ్యావ్ పాసెస్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్. అందరూ కూడా గమనించాలి, ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ లేదా డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ విత్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకు తెలియజేశారు. ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ ఏంటి, ఎస్ఎస్సి పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ అయినా ఉండాలి, లేదా బి ఫార్మసీ అయినా డి ఫార్మసీ అయినా ఉంటే సరిపోతుంది, అప్లై చేయొచ్చండి. 28,000 జీతం, వదులుకోవద్దు ఎవరు కూడా. ల్యాబ్ అటెండెంట్ అంటే 12,000. మస్ట్ హ్యావ్ పాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మనకు తెలియజేశారు. జస్ట్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, దీనికి ఇంకేమీ అడగలేదండి. ఓకేనా. లేదా ఒకవేళ మీకు లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ డిఎంఎల్టీ కోర్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఓకేనా. యా, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. నెక్స్ట్ డిఆర్ఏ అండి, అవుట్సోర్సింగ్ బేసిస్ 12,000. మస్ట్ హ్యావ్ పాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఎక్వివలెంట్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మస్ట్ హోల్డ్ సర్టిఫికేట్ ఆఫ్ హ్యావింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ డార్క్ రూమ్ అసిస్టెంట్, డిఎంఐటి అంటారండి దీన్ని. సో కంపల్సరీగా చేసి ఉండాలి. ఓకేనా. సో వేకెన్సీస్ పెంచడం కానీ తగ్గించడం కానీ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయంటూ ఇక్కడైతే తెలియజేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చండి. సో కంప్లీట్గా ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్లోనే వీటిని అన్నిటినీ కూడా భర్తీ చేయడము జరుగుతుంది. ఓకే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కూడా ఇక్కడ ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. హౌ టు అప్లై ద ఫిల్డ్ అప్లికేషన్, నేను ముందుగా చూపించాను కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఎక్కడికి పంపాలంటే ఏం చేయాలంటే చూడండి ఇక్కడ, ద ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ద సీల్డ్ కవర్ టు ద ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో ఇచ్చేయాలి. బై రిజిస్టర్ పోస్ట్ కూడా చేయవచ్చు. డ్రాప్డ్ ఇన్ ద బాక్స్ కెప్ట్ ద ఓ ద సూపరింటెండెంట్ గౌడ్ జనరల్ హాస్పిటల్ కడప అంటూ మనకు తెలియజేశారు. లేదా ఇదే అడ్రస్కి వేరే డిస్టిక్ వాళ్ళ పోస్ట్ కూడా చేయవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇష్యూ డేట్ 19వ తారీఖు, ఈ రోజు రావడం జరిగింది. లాస్ట్ డేట్ 20. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 25వ తారీఖు వస్తుంది. ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ 30. 2వ తారీఖు, నెక్స్ట్ మంత్ 2వ తారీఖు మీరు జాబ్లో ఉంటారండి. సింపుల్గా చెప్పాలంటే అంత క్లియర్గా అయితే మనకు పకడ్బందీగా ఇది అఫీషియల్గా విడుదల చేయడం అయితే జరిగింది. సో దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరేం టెన్షన్ పడద్దు, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. కడప జిల్లా అభ్యర్థులు వేరే జిల్లా వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ అండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. అంతేకాకుండా మన వెబ్సైట్లో చాలా అంటే చాలా స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారు సో ఒకసారి వెబ్సైట్ చూడండి, డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా. థ్యాంక్ యూ గైస్, బై.